చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా 75.75 ఎకరాల భూమిని ఆక్రమించారన్న ఆరోపణలపై నిగ్గు తేల్చాలని పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులతో ఈ జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. పలువురు నేతలు జైలుకు కూడా వెళ్లారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలోనే మదనపల్లె తహసీల్దార్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధమయ్యాయి. ఇవన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమికి సంబంధించిన డాక్యుమెంట్సేనని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ ఘటన వెనుక పెద్దిరెడ్డి అనుచరులున్నారని పలువురిని నిందితులుగా చేర్చింది. మొదట్లో హడావుడి చేసినా ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయింది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఎన్నికల్లో గెలిచారంటూ పొంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై టీడీపీ అభ్యర్థితో పాటు ప్రభుత్వాన్ని కూడా వివరణ కోరింది కోర్టు. ఒకవేళ పెద్దిరెడ్డిపై అనర్హత వేటు పడితే టీడీపీ అభ్యర్థి చల్లాబాబు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. ఇదిలా ఉంటే రాగానిపల్లెలో దాదాపు 900 ఎకరాలను పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆక్రమించిందనే ఆరోపణలు వచ్చాయి. అయినా ప్రభుత్వం దీనిపైన కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. తాజాగా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో దాదాపు 75 ఎకరాల అటవీ భూమిని పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నారని, అక్కడే ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నారంటూ పలు కథనాలొచ్చాయి. ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా నిర్మించుకున్నారని అంటున్నారు. ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని స్పష్టం చేశారు. ఈ మేరకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సమగ్ర విచారణ జరిపిన అనంతరం నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. అయితే సీఎం చంద్రబాబుకు ఈ వ్యవహారంలో ప్రాథమిక నివేదిక అందినట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలోని 75 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్టుగా భావిస్తున్నారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఇసుక, మైనింగ్, మద్యం స్కామ్లే కాదు, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్దిరెడ్డి కుటుంబీకులు చేసిన భూ కబ్జాలపై లెక్కలేనన్ని ఆరోపణలు వస్తున్నాయి. మదనపల్లి ఫైల్స్ తగలబడినప్పుడు ఆయనపై వందల ఫిర్యాదులు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అందుకే పెద్దిరెడ్డి సవాళ్లు చేస్తున్నారు. దమ్ముంటే చర్యలు తీసుకోవాలంటున్నారు. అంగళ్లలో చంద్రబాబుపై పెద్దిరెడ్డి భయంకరమైన కుట్ర చేశారని, రాళ్ల దాడులు కూడా చేయించారని ఆరోపణలున్నాయి. అక్కడ విఫలమయ్యేసరికి పొంగనూరులో దాడులకు పాల్పడ్డారు. అక్కడ టీడీపీ నేతలు తిరగబడ్డారు. దీంతో కొన్ని వందల మందిపై కేసులు పెట్టారు. అయితే ఆయనపై చర్యల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆయనకు కొంతమంది టీడీపీ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా అబద్ధమని ప్రజలకు సంకేతాలు ఇవ్వడానికైనా పెద్దిరెడ్డి పాపాలను బయటకు తీసి చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్ టీడీపీ నుంచి వస్తోంది. లేదంటే అది ప్రభుత్వ చేతకానితనం అవుతుందని అంటున్నారు. మరోవైపు తనపై లెక్కలేనన్ని ఆరోపణలు చేశారని, కానీ చర్యలు తీసుకోవడం లేదంటూ సవాల్ చేస్తున్నారు పెద్దిరెడ్డి. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూమిని ఆక్రమించి ఫామ్ హౌస్ కట్టారంటూ కథనాలు వచ్చాయి. అయితే దీనిపైనైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే పెద్దిరెడ్డి భూ ఆక్రమణల వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని చెబుతోంది. అటు పవన్ కళ్యాణ్ కూడా అటవీ శాఖను విచారణకు ఆదేశించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడున్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. పొంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలన్నారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా, చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరు, తద్వారా లబ్ధి పొందింది ఎవరు అనే సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆ రిపోర్ట్స్ ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. పక్కా ఆధారాల సేకరణతో కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.